హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బియాండ్ ద బౌండరీస్. ఒక కొత్త వీడియోతో పాటు మీ అందరం ముందు వచ్చేసాము. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ది అండర్-19 వరల్డ్ కప్ ఫినిష్ అయిపోయింది దోస్తో. అండ్ ఇండియా విన్ అయిపోయింది ఈ అండర్-19 వరల్డ్ కప్. టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడింది టీమ్ ఇండియా. అండ్ ఇద్దరు ఓపెనర్స్ ఆరెన్ జార్జ్ ఇంకా వైభవ్ సూర్యవంశీ అంత పెద్ద పార్ట్నర్షిప్ ఏం చేయలేకపోయారు. ఆరెన్ జార్జ్ కేవలం 11 balls ఆడి 9 runs కొట్టి అవుట్ అయిపోయాడు. దాని తర్వాత వచ్చాడు కెప్టెన్ ఆయుష్ మాత్రే. ఎవరు కొంచెం స్టడీ చేశాక ఒక ఇంట్రెస్టింగ్ అండ్ మంచి పార్ట్నర్షిప్ క్రియేట్ చేశాడు వైభవ్ సూర్యవంశీతో పాటు. ఆయుష్ మాత్రే స్కోర్ చేశాడు 51 balls 53 runs. తనతో కంటిన్యూ చేస్తూ ఇక్కడ వైభవ్ సూర్యవంశీ ఇంకా ముందుకెళ్ళి టోటలీ ఓవరాల్ ఈ హోల్ మ్యాచ్లో 80 balls 175 runs కొట్టేశాడు. దాంట్లో 15 fours ఇంకా 15 sixes ఉండాలి. 218 స్ట్రైక్ రేట్తో ఆడాడు. దాని తర్వాత అభిజ్ఞాన్ కుందు 31 balls 40 runs యాడ్ చేశాడు. వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా అండ్ కనిష్ చౌహాన్ వీళ్ళందరూ కలిసి 30 runs కొట్టాక టీమిండియా 411 runsది లక్ష్యం తయారు చేసుకుంది ఆఫ్టర్ 50 overs. 412 runs టార్గెట్ దొరికింది టీమ్ ఇంగ్లాండ్కి. అండ్ ది హైయెస్ట్ స్కోర్ ఇన్ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్. ఇంగ్లాండ్ బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే సెబాస్టియన్ మార్గన్ రెండు వికెట్స్ సాధించుకున్నాడు. మ్యానీ లంబ్స్టన్ వికెట్ సంపాదించుకున్నాడు. కేవలం ఒకటే తన 8 overs 81 runs ఇచ్చి, కానీ ఒక వికెట్ వచ్చేసి మనకి వైభవ్ సూర్యవంశీది. 3 వికెట్స్ జేమ్స్ మింటో సంపాదించుకున్నాడు. అండ్ 2 వికెట్స్ అలెక్స్ గ్రీన్ తన 5 overs 49 runs ఇచ్చి. ఇంగ్లాండ్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ ఓపెనర్ జోసెఫ్ మూర్స్ అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఇలేపాడు. 16 balls కేవలం 17 runs కొట్టి అవుట్ అయిపోయాడు. అండ్ ఫస్ట్ వికెట్ పడిపోయింది 4.5 oversకే అట్ స్కోర్ ఆఫ్ 19 టీమ్ ఇంగ్లాండ్. దాని తర్వాత ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది బెన్ డాకిన్స్ ఇంకా బెన్ మేయిస్ మధ్యలో. వీళ్ళిద్దరు కలిసి మంచి రన్స్ యాడ్ చేశారు. అండ్ 12.6 overs తర్వాత స్కోర్ వచ్చేసి 93 for 2. ఇక్కడ బెన్ మేయిస్ అవుట్ అయిపోయాడు. సెకండ్ అండ్ థర్డ్ వికెట్ పార్ట్నర్షిప్స్ మధ్యలో ఎక్కడ చాలా బాగా క్రూజ్ చేస్తూ వెళ్ళిపోతున్నారు అని అనిపించింది టీమ్ ఇంగ్లాండ్. అక్కడ ఇప్పుడు 142 for 2 పైన స్కోర్ ఉండాలి టీమ్ ఇంగ్లాండ్ది. కేవలం 4 overs 177 for 7 అయిపోయింది టీమ్ ఇంగ్లాండ్. అండ్ కంప్లీట్లీ పెద్ద కొలాప్స్తో బ్యాక్ ఫుట్ పైన వెళ్ళిపోయింది ఈ చేస్లో. ఈ 4 overs దిపేష్ దేవేంద్రన్ 2 వికెట్స్ సంపాదించుకున్నాడు ఒకటే ఓవర్లో. అండ్ కెప్టెన్ మాత్రే డిస్మిస్ చేశాడు మనకి బెన్ డాకిన్స్ని. ఎవరు ఎలా మాట్లాడుకున్నామో 56 balls 66 runs కొట్టి సెట్ అయి ఉండాలి. జేమ్స్ మింటో ఇంకా కేలబ్ ఫాల్కనర్ మధ్యలో ఒక మంచి పార్ట్నర్షిప్ ఆఫ్ 92 runs. బట్ ఎప్పుడు జేమ్స్ మింటో 41 balls 28 runs కొట్టి అవుట్ అయిపోయాడు. అక్కడి నుంచి ఇంకా బ్యాక్ ఫుట్ పైన వెళ్ళిపోయింది టీమ్ ఇంగ్లాండ్. అండ్ 100 runsతో ఓడిపోయింది ఈ గేమ్. కేవలం ఒకటే సెంచరీ వచ్చింది టీమ్ ఇంగ్లాండ్ వైపు నుంచి, విచ్ వాజ్ ఆఫ్ కేలబ్ ఫాల్కనర్. ఎవరు 61 balls 115 runs కొట్టారు. ఓవరాల్ మనం బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే 2 వికెట్స్ సాధించిన దిపేష్ దేవేంద్రన్ తన 6 overs 64 runs ఇచ్చి, కనిష్ చౌహాన్ కూడా బాగా పర్ఫామ్ చేసి 2 వికెట్స్ సాధించుకున్నాడు. ఆయుష్ మాత్రే సెట్ బ్యాట్స్మెన్ బెన్ డాకిన్స్ వికెట్ సాధించుకున్నాడు. 5 overs వేసి 31 runs ఇచ్చాడు. అండ్ దాని తర్వాత అంబరీష్ ఆర్ఎస్ తను కూడా తన 9 overs 56 runs మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ సాధించుకుని టీమిండియాని గెలుపు వైపు తీసుకుని వెళ్ళాడు. 6th time గెలిచేసింది ఇప్పుడు అండర్-19 వరల్డ్ కప్ టీమిండియా. ఇంకా కొన్ని రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటే ఇది వైభవ్ సూర్యవంశీ బ్రేక్ చేశాడు లాంగ్ స్టాండర్డ్ రికార్డ్ ఆఫ్ ఉన్ముక్ చంద్ 111 runs నాట్ అవుట్. ఇది తను సెట్ చేశాడు ఆస్ట్రేలియా అగేన్స్ట్ ఆడుతూ 2012 ఫైనల్స్లో. దాన్ని వాళ్ళు బ్రేక్ చేశాడు వైభవ్ సూర్యవంశీ తన 175 runs. ది మోస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సెస్ ఇన్ అన్ అండర్-19 వరల్డ్ కప్ కొట్టేశాడు వైభవ్ సూర్యవంశీ. 30 sixes కొట్టాడు ఈ టోర్నమెంట్లో టోటలీ. దాని తర్వాత సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ తన సొంతమైంది అండర్-19 వరల్డ్ కప్ హిస్టరీలో. కేవలం 55 balls సెంచరీ కొట్టేశాడు వాళ్ళ. మోస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సెస్ ఇన్ అన్ యూత్ ఓడిఐ ఇన్నింగ్స్ 15 sixes ఎలా మనం మాట్లాడుకున్నాము వైభవ్ సూర్యవంశీ బ్యాట్ నుంచి వచ్చే ఇవాళ. అండ్ యూత్ ఓడిఐ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఖాతాలో 3 ఫాస్టెస్ట్ ఓడిఐ సెంచరీస్ ఉన్నాయి. తన ఫాస్టెస్ట్ సెంచరీ అయితే 52 balls 2025లో అగేన్స్ట్ ఇంగ్లాండ్ వర్సెస్టర్. ఇండియా కోసం వైభవ్ సూర్యవంశీది 175 ఇన్నింగ్స్ ఈ సెకండ్ హైయెస్ట్ స్కోర్ ఇప్పుడు, జస్ట్ బిహైండ్ 2 runs బిహైండ్ అంబతి రాయుడు ఆఫ్ 177 runs స్కోర్ చేశాడు. డెఫినెట్లీ వీడియోలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంగ్రాచులేషన్స్ మన అందరు ఫ్యాన్స్కి. థ్యాంక్ యూ సో మచ్.